జూన్ నెలలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సూర్యుడు, బుధుడు మరియు గురువు 6వ ఇంట్లో సంచరించడం వలన కెరీర్లో శత్రువులపై విజయం ఉంటుంది మరియు ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. శుక్రుడు 5వ ఇంట్లో ఉండటం వలన సృజనాత్మక కార్యకలాపాలు మరియు కెరీర్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే కుజుడు మరియు కేతువు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి. అలాగే కొంచెం ఆరోగ్యంపై కూడా జాగ్రత్తగా ఉండాలి. శని 3వ ఇంట్లో ఉండటం వల్ల కమ్యూనికేషన్ మరియు సోదర సంబంధాల్లో స్థిరత్వం ఉంటుంది. మీరు ఈ నెలలో కొన్ని సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారనమాట. ఇక వృత్తిపరంగా కెరీర్ పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు. మొదటి 2 వారాల్లో బుధుడు 6వ ఇంట్లో ఉండగా కెరియర్లో కొన్ని సవాళ్ళు మరియు ఉన్నతాధికారులతో అపార్థాలు కూడా వస్తాయి. అలాగే జూన్ 15 తర్వాత 3వ వారం నుండి కెరియర్లో సానుకూల మార్పులు వస్తాయి మరియు సహోద్యోగుల నుండి కూడా మద్దతు ఉంటుంది. అలాగే గురుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల పోటీదారులపై విజయం ఉంటుంది మరియు కెరీర్లో పురోగతి కూడా ఉంటుంది. కొందరికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి జీతం పెరుగుతుంది, లేదా కొంతమందికి కొత్త బాధ్యతలతో వస్తాయి. ప్రమోషన్ రాదు, జీతం రాదు, కానీ బాధ్యతలు అనేవి కొత్తగా వస్తాయి. బుధుడు 7వ ఇంట్లోకి ప్రవేశించడం వలన అంటే జూన్ 22 తర్వాత కెరీర్ సంబంధించిన చర్చలు మరియు జరుగుతాయి. భాగస్వామ్య ఒప్పందాలు కూడా బాగుంటాయి. కుజుడి ప్రభావం వలన ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటం మానండి, లేకపోతే సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు, గొడవలు వస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు అయితే ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు. శుక్రుడు 5వ ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలో పెట్టుబడుల ద్వారా లాభాలు ఉంటాయి మరియు ఆదాయ వనరులు అయితే స్థిరంగా ఉంటాయి మీకు. అయితే కుజుడు మరియు కేతు 8వ ఇంట్లో ఉండటం వలన మొదటి 2 వారాల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు వస్తాయి లేదా గృహ సంబంధిత ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. రాహు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక నిర్ణయాలలో ఊహించని మార్పులు అయితే వస్తాయి. 3వ వారం నుండి శుక్రుడి గోచారం మారటం వలన అంటే జూన్ 29 తర్వాత ఆర్థిక స్థితి బాగుంటుంది. అంటే నెల చివరిలో 2 రోజులు అనమాట. మరి గత పెట్టుబడుల నుంచి కొంతమందికి మంచి రాబడి అయితే వస్తుంది. ఇల్లు లేదా వాహన కొనుగోలు కోసం అయితే 2వ వారం తర్వాత జూన్ 15 నుంచి 25 లోపు తీసుకోండి, చాలా బాగుంటుంది. శని 3వ ఇంట్లో ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి, పొదుపుపై దృష్టి పెట్టండి. ఇక కుటుంబం గురించి మాట్లాడుకుంటే కుటుంబ పరంగా సంతోషకరంగా ఉంటారు. సోదరిమణులతో సంబంధాలు బాగుంటాయి మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మీకు మనశ్శాంతి ఉంటుందన్నమాట, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే సంతాన సంబంధిత విషయాలు సానుకూలంగా ఉంటారు, కానీ మీ పిల్లల ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా వేసవి వేడి వలన నీళ్ళ విరోచనాలు లేదా చర్మ సమస్యలు వచ్చేసాయి కొంతమంది పిల్లలకి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి తమ రంగంలో బాగుంటారు, విజయం సాధిస్తారు. దీనివల్ల మీ కుటుంబంలో గర్వకారణమైన వాతావరణం ఉంటుందన్నమాట ఆవిడ వల్ల. శుక్రుడు 6వ ఇంట్లో ప్రవేశించడం వల్ల జూన్ 29 తర్వాత కుటుంబ సంబంధాల్లో చిన్న చిన్న గొడవలు వస్తాయి, కాబట్టి సహనంతో ఉండండి. ఒక 2-3 రోజులు అంతే. ఇంట్లో పెద్దల ఆశీర్వచనాలు మీ మీద ఎక్కువగా ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అనుకూలంగా ఉంటుంది. గత ఆరోగ్య సమస్యల నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది మరియు ఆరోగ్యం స్థిరంగానే ఉంటుంది. అయితే కుజుడు మరియు కేతువు 8వ ఇంట్లో ఉండటం వలన మొదటి 2 వారాల్లో ఒత్తిడి ఉంటుంది, జీర్ణ సమస్యలు ఉంటాయి లేదా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అలాగే జూన్ 15 తర్వాత ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెరుగుతుంది అన్నమాట మీకు. కానీ వేసవి వేడి వలన కొంతమందికి డిహైడ్రేషన్ సమస్యలు వస్తాయి, చర్మ సమస్యలు వస్తాయి, దద్దులు లాంటివి వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సమతుల్య ఆహారం తీసుకోండి, ఎక్కువ నీరు తాగండి మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారు. నెల ద్వితీయార్థంలో శుక్రుడి గోచారం మారటం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశం కనపడిద్ది. దీర్ఘకాలిక వ్యాధుల పట్ల కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు. మొదటి 2 వారాల్లో శుక్రుడు 5వ ఇంట్లో ఉండగా వ్యాపారంలో సృజనాత్మక ఆలోచనలు మరియు కొత్త క్లయింట్లతో సంబంధాలు చాలా బలంగా ఉంటాయి మీకు, కానీ లాభాలు మాత్రం నార్మల్గానే ఎప్పట్లాగే ఉంటాయి. 3వ వారం నుండి బుధుడి గోచారం మారటం వలన జూన్ 22 మరియు శుక్రుడు 6వ ఇంట్లో ప్రవేశించడం వలన 29 తర్వాత వ్యాపారంలో అమ్మకాలు మరియు బాగా పెరుగుతాయి. అమ్మకాలతో పాటు మీకు మనీ కూడా వస్తుంది. కొత్త వెంచర్లు లేదా భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు మటుకు 2వ వారం తర్వాత జూన్ 15 నుంచి 25 లోపు చేసుకోండి. కుజుల ప్రభావం వలన ఆర్థిక ఖర్చులు బాగా పెరుగుతాయి, కాబట్టి పెట్టుబడుల్లో కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. మీ వ్యాపార వ్యూహాలకు మీ మైండ్ బాగా పదును పెట్టుకోండి. ఇక విద్యార్థులకైతే మిశ్రమ ఫలితాలు.
జూన్ 6 నుంచి 22 వరకు పోటీ పరీక్షల్లో సవాళ్ళు ఉంటాయి మీకు, మరి చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. తర్వాత విద్య సంబంధించిన పరిశోధన లేదా సృజనాత్మక విషయాల్లో పురోగతి బాగుంటుంది. జూన్ 22 తర్వాత సమూహ అధ్యయనాలు చేస్తారు, ఉన్న చదువుల అవకాశం కూడా ఉంటుంది కొంతమందికి. అలాగే సృజనాత్మక విషయాల్లో కళలు, సాహిత్యం, డ్యాన్స్ లాంటివి కూడా బాగుంటాయి కొంతమంది పిల్లలకి. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకి మొదటి 2 వారాల్లో కఠిన శ్రమతో చదవండి. చదివితేనే ఆశించిన విధంగా విజయం వస్తుంది, లేకపోతే నిరాశ చెందుతారు. నిరాశ చెందకుండా ఉండాలంటే వరకు కష్టపడి చదవాల్సిందేనండి. కష్టపడి చదివితేనే వీళ్ళకి ర్యాంకు.